ఇది ఒక అమ్మాయి కథ కంటే వ్యధ అంటే సరిపోతుందేమో. హృదయాంతరంగాల్లో నుంచి తన్నుకొస్తున్న ఆవేదన, చితికిపోయిన పెనుగాలుల్లో ఓడిపోయిన అన్వేషణ, చోరువానలో నీటి మీద బుడగలాంటిదే జీవితం. ఓ జీవితం పరిసమాప్తం అవ్వడానికి ఇంకొన్నే క్షణాలు, ఇంకొన్నే ఆలోచనలు ఒక ప్రేమ తను చాలించడానికి. అన్వేషణలు ఆవేదనల మధ్య నలిగిపోయిన నిరపరాధిని. ఈ జీవితానికి సప్తస్వరాలు లేవు, వినసొంపుగా ఉండడానికి చిరుజల్లులు లేవు, తొలకరి వికసించడానికి ప్రేమ అనే తుఫానులో గమ్యం తెలియని నావని. అందుకే వెచ్చని ఊపిరిని బిగబట్టుకుని చూస్తున్నాను. పిల్ల తిమ్మెరలాంటి చల్లని గాలుల్లో దీనిని కలిపేద్దామని, అంతుబట్టని ఆవేదనలతో ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాణాన్ని ప్రకృతికి దానంగానే ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకొన్నే నిమిషాలు ఒక ప్రాణం పోవడానికి, ఒక జన్మ అంతరించడానికి. చెప్పరా అన్వేష్. హలో మామ, ఎక్కడా? చెప్పరా, ఏంటో డ్యూటీలో ఉన్నాను. ఒకసారి అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు? సినిమాక్ దగ్గర ఉన్నాను. సరే ఉండు, నేనే వస్తున్నాను. రే మామా, రే మామా, రా రా రా. ఆగు, ఎల్లు 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 ఎల్లు. ఏ బాబా ఆగు. హాయ్ మమ్మా. హాయ్ రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు, ఏంటి కథ? ఇదొక సూసైడ్ లెటర్ రా. అయితే ఏంటట? అయితే ఏంటంటా వింటారు మామ, చాలా సీరియస్గా రాసింది. కరెక్ట్గా గాలికి ఎగిరి నా ముఖం మీద వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఇప్పటికిప్పుడు వెళ్ళి అమ్మాయిని ఎత్తి పట్టేసుకుందామంటావా? ఇదంతా జరిగే పని కాదురా. ఇప్పటికే సూసైడ్లు, మర్డర్ కేసులు అని పోలీస్ స్టేషన్ దొంతరలన్నీ నిండిపోయి ఉన్నాయి. అవన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయో తెలీదు. మధ్యలో నువ్వు ఒక పేపర్ ముక్క పట్టుకొని దాన్ని గాలించడం అంటే జరిగే పని కాదు. నాకెందుకో ఇదో పెద్ద మిస్టరీలా ఉందిరా. నిజంగా అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకోబోతుంది అనుకుంటున్నా. పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? ఇవన్నీ నిజం కావురా. నా మాట విని లెటర్ గురించి మర్చిపో. ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. నిజాలు మీకు ఎప్పుడు అలానే అనిపిస్తారా? అంతా అయిపోయాక చిన్న క్లూ ఇస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా ఆపేవాళ్ళు అంటూ ఓ బిల్డప్ ఇస్తూ టోపీ తీసి మరీ శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకరా. ఆఫీస్కి వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నువ్వు అసలు పోలీస్ వేనంట్రా? మామ, ఈరోజు కలెక్షన్ నీళ్ళు ఓ 200 కొట్టు. రేపు వెళ్దాం. ఎవరి కోసం మేడం వెయిటింగ్? అన్వేష్ కోసం. పక్కనున్న మమ్మల్ని పట్టించుకోకుండా ఆ అన్వేష్ కోసం ఎందుకంత ఆత్రం? హాయ్ అన్వేష్, కాఫీ తాగుతావా? తాగను. ఏంటి? నీ గురించి వెయిట్ చేస్తున్నా. నీకు అసలు నా గురించి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదా? మేము మీ గురించే వెయిట్ చేస్తున్నాం. అన్వేష్, ఏంటి రోజు చాలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఏ నాతో చెప్పవా? నీతో ఎందుకు చెప్పాలి? సర్లే, ఇంతకీ నా విషయం ఏం చేశావు? ఏ విషయం? ఎన్నిసార్లు చెప్పాలి? ఏమీ తెలియనట్లు భలే నటిస్తున్నావే. ఏదో కొలీగ్ అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావేంటి? హే చిలిపి, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? చెప్పు. సహృద, నీ పేరులో ఉన్నట్టు సహృదయంగా ఉండొచ్చు కదా. ఎప్పుడు ఏదో ఒకటి లోడ వాగుతావు ఎందుకు? ముందు నీ పని చూసుకోపో.
ఏంటి అంత అర్జెంటా? కృతంగా రెస్టారెంట్, జూబ్లీస్ రోడ్ నంబర్ 36. ఓకే రా. ఎవడీడు? ఈడు అవుతారు. పడిపోయింది. కమాన్ సిట్. ఇడియట్. వాడేవాడు నిన్నేరా? నువ్వేమైనా మన్మథుడు అనుకుంటున్నావా? ఆ ఫేస్ చూడు, తేరగా వస్తే అరిటాకులు కూడా ఆవురావురమని తినే రకం నువ్వు. నీ పచ్చ కలర్ టీషర్టు నువ్వు. ఓబే, నువ్వేనా కత్రిన కైపు అనుకుంటున్నావు? పల్లీలు అమ్ముకునే దాంట్లో బ్యాగ్ ఒకటి. ఏమా ఆ అమ్మాయి నిన్ను అలా తిట్టేస్తుందేంటి? ఏముందిరా, ఈ లేడీసు మనం పచ్చగా ఉంటే ఓర్వలేరు. నువ్వు పచ్చగా ఉండడం ఏంట్రా? నీకు నెలకొచ్చేదే 10,000 జీతం. ఎప్పుడు దానికి దీనికని నా దగ్గర 100-200 అడుక్కుంటూనే ఉంటావు కదా. పచ్చగా అంటే ఆ పచ్చగా కాదు, దానికి నా పచ్చ టీషర్ట్ నచ్చలా. మళ్ళీ వీడికి ఏదో లెటర్ దొరికినట్టుంది. అయిపోయింది. చేతిలో ఆ పొట్లం ఏంట్రా? పొట్లం కాదురా, పత్రం. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం. మళ్ళీ రాసిందా? ఎక్స్పెక్ట్ చేశా. కొంపదీసి నిన్న అమ్మాయి నీడలా వెంటాడుతుందేమోరా. పోయిన జన్మలో నువ్వు పోస్ట్ మ్యాన్ అయి ఉంటావు. ఇక్కడ ఏదో జనాలు కరువైనట్టు ఆ లెటర్లన్నీ నీకే దొరుకుతున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? ఇలాంటి మరో 2 దొరికాయి అనుకో, ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుందనుకో, జనాలకి నీ మీదే డౌట్ వస్తుంది. ముందు చదువు మామా ప్లీజ్. సరే ఇటీ. ఈ జీవితం పూల పాన్పు కాదు, ముళ్ళ పొద. జీవితం పంచిచ్చిన నా తల్లిదండ్రులకు ఈ ముఖం చూపించలేను. ఈ జీవితమంతా విషాదంతోనే నిండిపోయింది. అందుకే గతమంతా గుర్తు లేకుండా ఈ మాయదారి మందుకు బానిసనయ్యాను. ప్రేమ అనే సంఖ్యలకు బందీలయ్యాను. మోసపోయిన మరింతగా మిగిలిపోయాను. ఒక ఆడది చేయాల్సిన పని కాకపోయినా పగలు రాత్రి తాగుతూనే ఉన్నాను. తాగి తాగి శరీరం చచ్చుపడిపోవాలి. ఈ మెదడంతా ఆలోచించకుండా మొద్దుబారిపోవాలి. మైకంలోనే శాశ్వత నిద్రలోకి జారిపోవాలి. పాపం చాలేస్తుందిరా మామ. ఎవరి ప్రేమలోనూ పడి మోస దొంగల్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలా తిరగలేదురా. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిప్పినట్టు అలా తిప్పేస్తున్నావు రా అపార్ట్మెంట్ చుట్టూ. ఒక్క సిగరెట్ తాగనీరా బాబు. ఆ అమ్మాయి దొరికితే ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఆశ తప్ప ఇబ్బంది పెట్టాలని కాదురా. నువ్వేనా కందుకూరి వీరేశలింగాన్ని అనుకున్నావురా ఆడవాళ్ళని ఉద్ధరించడానికి? ఇంకా ఇలాగే తిరిగామనుకో పంజాబీ దాబాలో ఎగ్ బుర్జీలాగా మాడిపోతాం. ఎవరినన్నా అడుగుదాం రా బాబు. ఆటో వీడిని అడుగుదాం రా. బాబు, ఈ ఏరియాలో నిన్న గానీ మొన్న గానీ ఎవరైనా చనిపోయినట్టు విన్నావా? ఇవాళైనా ఓకే. ఆ చివరి అపార్ట్మెంట్స్ అనుకుంటా ఎవరో చనిపోయినారు. ఆడా మగా తెలియదు కానీ పొద్దునేదో 7 తీసినట్టున్నారు.
అదిగో అతను అడగండి, వాళ్ళ బంధువు అతను కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చనిపోయింది ఎవరు? ఆడవాళ్ళు. ఎప్పుడు చనిపోయింది? రాత్రంతా బాగానే ఉంది, ఈరోజు ఉదయమే చనిపోయింది. ఓ, ఆవిడకి ఆత్మకథలు రాసే అలవాటుందా? తెలీదు, ఈ మధ్య ఏమైనా మొదలు పెట్టిందేమో. ఆమె వయసు ఎంత? మొన్న అట్ల తద్దికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయ్యాయి. 80 సంవత్సరాలా? వామ్మో. సరే పద, బైక్ తీ. సండే రోజు ప్రశాంతంగా మందు కొడదామంటే ఇలా తిప్పుతున్నావు ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా. రేయ్, ఆ లేడీ దేవదాస్ని కనిపెట్టాలంటే ఇలా కాదు. నల్ల కుక్క, నల్ల దుప్పటి ఏ ఇంటి ముందుంటే అక్కడ చూడాలరా. ముందు జోకులాపి బండికిరా. పద బండిది. ఎంత ఎతికినా అమ్మాయి కనిపించలేదు. రేయ్, ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్కి పోని. సరేరా. అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో, ఆ అమ్మాయి కూడా అక్కడ కొనడానికి రావచ్చుగా. ఛీ, ఎప్పుడు మందు ధ్యాసనేరా. ఓ, డ్యూటీని లూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా. చిన్న, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఏం బాటిల్ అక్క? ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా. అలాగే అక్క. రేయ్, అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకురారా. అలాగే. మీ ఎస్ఐ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా. అందుకే కదరా నిన్ను తీసుకురామంటుంది. రేయ్, వీడేంటి, వీడి వయసు ఏంటి, ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా. ప్రపంచం చెడిపోతుందిరా. రే, వాడు కరెక్టేరా, అలాగే ఫాస్ట్గా ఉండాలి. నీకే ఏమి లేదు ఇక్కడ. పోయి బాటిల్ తీసుకురా పో. పో. లెటర్ ఇక్కడే దొరికిందే. ఈ ఏరియా నుంచి రాస్తుంది అంటే ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉండాలి. ఎక్కడ? బాబు, టిఫిన్ ఉంది. సమోసాలు ఉన్నాయి సార్. ఇవ్వు. ఆ అమ్మాయి రాసిన లెటర్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ నుంచి వస్తుంది. కానీ ఏ అపార్ట్మెంట్లో ఉంది ఆ అమ్మాయి? ఎలా వెతకాలి? ఏంటిది? నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం. ఈ పేపర్ ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. అరే రే మామా, ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఆ దేవదాస్ రాసిన ఇంకో లెటర్ దొరికిందిరా. ఇంతకీ ఇదెక్కడ దొరికిందిరా? గాల్లోనా ఇంట్లోనా? గాల్లో కాదు, ఇంట్లో కాదు, ఇది అదే ఏరియా. కానీ సమోసాల బండి దగ్గర దొరికింది. చూడు లెటర్ ఇటీ. అదే రైటింగ్.
తన లైఫ్ గురించి రాసిందిరా. ఏముందో చదువు. నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అమ్మ నాన్న తమ్ముడు నేను, అందమైన కుటుంబం, అమ్మ మందలింపులు, నాన్న ఆప్యాయతలు, తమ్ముడు అల్లరి పనులు, కాలేజ్ ఫ్రెండ్స్.